డైలీ టేస్ట్ ది డైలీ. వైసీపీ అధిష్టానం పాడుతున్న రాగమేంటి, అక్కడి నాయకులేస్తున్న తాళమేంటి? పెద్దలు ఒకటి చేయమంటే వాళ్ళు ఒకటిన్నర చేసి రచ్చ చేసుకుంటున్నారా? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమంలో కోల్డ్ వార్ ఓపెన్ అయిపోయి తల్లు పగలగొట్టుకుంటున్నారా? ఎవరా ఇద్దరు నాయకులు? వాళ్ల మధ్య వైరం ఒక నియోజకవర్గంలో పార్టీని ఎటువైపు తీసుకెళ్తోంది? అనంతపురం జిల్లా వైసీపీలో అగ్గి భగ్గుమంటోంది. కొద్ది రోజులు కాస్త తగ్గినట్టు కనిపించిన వర్గ విభేదాలు మళ్లీ అంటుకుంటున్నాయి. ముఖ్యంగా అనంతపురం అర్బన్లో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిందంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఇక్కడున్నారు. అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న వెంకట్రామరెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. మొదటి నుంచి ఆయనకు వివాదరహితుడు అన్న పేరుంది. ఇక 24 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ టికెట్ కోసం వైసీపీలో చాలా మంది నాయకులు ప్రయత్నించారు. కానీ అధిష్టానం మాత్రం అనంత వెంకట్రామరెడ్డి వైపే మొగ్గు చూపింది. అప్పటి నుంచి ఆయన వర్సెస్ అదర్స్ అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. వెంకట్రామరెడ్డి తమను అణిచివేస్తున్నారంటూ చాలా మంది వైసీపీ లీడర్లు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొంతమంది ఓపెన్ గా చెప్పలేకపోయినా డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మాత్రం బయటపడిపోయారు. మాజీ ఎమ్మెల్యేని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారాయన. తనకు మేయర్ పదవి రాకుండా అడ్డుపడ్డంతో పాటు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కనివ్వలేదన్నది ఆయన కోపంగా తెలుస్తోంది. అసలు ఇప్పుడే కాదు, గతంలో కాంగ్రెస్ నుంచి తమ నాయకుడి రాజకీయ ఎదుగుదలను అనంతా అడ్డుకుంటున్నారన్నది కోగటం వర్గీయుల ఆరోపణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ హయాంలో జరిగిన ఒప్పందం మేరకు తాను మేయర్ కావాలని ప్రయత్నించారట డిప్యూటీ మేయర్గా ఉన్న కోగటం భాస్కర్ రెడ్డి. అన్ని రకాలుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి విఫలమయ్యాక ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జిల్లాలో వైసీపీ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా సాగింది. జిల్లా అధ్యక్షుడి హోదాలో 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు వెంకట్రామరెడ్డి. 1,000 సంతకాల సేకరణ పూర్తయ్యాక 15న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ తీశారు వైసీపీ కార్యకర్తలు. సరిగ్గా ఇదే ర్యాలీలో విజయభాస్కర్ రెడ్డి అనంత వర్గీయులకు మధ్య గొడవ జరిగింది. మేం ముందు వెళ్లాలంటే మేమే ముందుండాలంటూ నాయకుల మధ్య వివాదం రేగింది. ఈ గొడవలో ఒక వ్యక్తి తల కూడా పగిలింది. దీంతో ఇన్నాళ్ళు జరిగిన కోల్డ్ వార్ ఇప్పుడు ఓపెన్ అయిపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. దీనికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టకుంటే మరింత ముదిరి పుట్టి మునుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది అనంత ఫ్యాన్ క్యాడర్లో.